ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగా ఫ్రెండ్స్, మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా. ఈ రోజు అయితే మేమైతే పార్క్ నుంచి వచ్చిన తర్వాత మా పాపని అయితే గులాబ్ జామ్ చేయమన్నది అనమాట. నేను నిన్న అయితే కొనుక్కొచ్చాను అనమాట షాప్లో. అయితే గులాబ్ జామ్ చేయమంటే నేనైతే గులాబ్ జామ్ చేయడానికి అయితే ఒక ఎంటీఆర్ మా గులాబ్ జామ్ అండ్ పాలు షుగర్ అండ్ ఇలాచి పౌడర్ అయితే తీసుకున్నా. ఇప్పుడైతే బౌల్లో పోసుకొని మొత్తం అయితే వేసేసిన. ఇప్పుడు పాలు అయితే మనం తీసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలన్నమాట. ఒకేసారి పోసినాం అనుకో మనకు లూజ్ అయిందనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని చూసుకుంటూ మనమైతే పిండి అయితే కలుపుకోవాలి. చాలా స్మూత్గా అయితే నెయ్యి కూడా వేసేసిన. నేనైతే నెయ్యి వేసి ఇప్పుడు మనమైతే కొంచెం తక్కువ అయితే గట్టిగా కూడా అనుకో కొన్ని పాలు పోసుకొని చూసుకుంటూ అయితే మెత్తగానైతే కలిపి పెట్టుకోవాలి. అయితే ఇప్పుడైతే మంచిగా చపాతీ పిండిలకి కలిపి పక్కనైతే పెట్టాలి. షుగర్ సిరప్ తయారు చేయడం కోసం అయితే నేనైతే ఒక కప్పు షుగర్ అయితే తీసుకొని ఒక కప్పు షుగర్ తీసుకున్నందుకు ఒక కప్పు వాటర్ కూడా తీసుకొని అయితే బాయిల్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఈ పిండిని అయితే మనం చిన్న చిన్న బాల్స్ లెక్కనైతే తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు అన్ని బాల్స్ అయితే ఫస్ట్ అయితే తయారు చేసుకొని పెట్టుకున్నాం అనుకో కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు అన్ని బాల్స్ అయితే చేసిన. డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే కడాయి పెట్టి ఆయిల్ అయితే పోసేసాను అనమాట. ఇప్పుడు మనం చిన్న కొంచెం సిమ్లో ఉన్నప్పుడే కాలేదని కొంచెం వేసి చూసాను అనమాట. ఆయిల్ ఫుల్ వేగిందనమాట. కొంచెం ఇంకా వేడి తక్కువ ఉన్నప్పుడే వేస్తే బాగుండేది. నేను చాలా వేడి అయిపోయింది, అయినా సిమ్లో పెట్టినా కానీ ఈజీగా అయిపోయినాయి అనమాట. ఇవి తొందరగా అయిపోయినాయి. ఇంకా సిమ్లో పెడితే బాగుండేది అనమాట. బాగానే ఉన్నాయి. చేసిన కలర్ అయితే సూపర్ వచ్చినాయి అనమాట. మంచిగా నీట్గా వచ్చినాయి. ఇప్పుడు ఫస్ట్ అయితే కొన్ని వేసాను, ఎందుకంటే చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి అని. తర్వాత కొంచెం వేడి తగ్గిన తర్వాతకి మళ్ళీ వేసిన అనమాట. ఇప్పుడైతే సూపర్ వచ్చినాయి అనమాట. బాగా బాల్స్ అయితే నీట్గా అనిపించినాయి అనమాట. ఫస్ట్ టైం అయితే ఎక్కువ ఏం చేయను గులాబ్ జామ్ అయితే. అప్పుడప్పుడు మా పాప ఎప్పుడో చేసిన నేనైతే. ఇప్పుడైతే ఫస్ట్ మళ్ళీ గులాబ్ జామ్ అయితే చేయడము. ఇప్పుడు కొన్ని ఎన్నమా అంటే 10 అట్లా అయినట్టున్నాయి. బాగా ఉబ్బిపోయినాయి అనమాట. డీప్ ఫ్రై చేయగానే అయితే ఇంతలా అయిపోయినాయి. అవి అయితే బాగున్నాయి, టేస్ట్ కూడా అయితే. ఇప్పుడైతే అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే షుగర్ సిరప్లను అయితే వేయాలన్నమాట. అన్నీ అయితే షుగర్ సిరప్లను అయితే వేసేసిన అనమాట. షుగర్ కొంచెము ఎక్కువ ఏమి వేయాలి, ఎందుకంటే స్వీట్ ఉంటే బాగా దగ్గులేస్తాను మా సార్ తిరుగుతాడని కొంచెమే షుగర్ అయితే వేసేసాను. అందుకని ఇప్పుడు అవన్నీ అలా వేసి ఒక ½ అవర్ లేదా 1 అవర్ పెట్టి ఇలాచి పౌడర్ వేసి క్యాప్ పెట్టేసి అయితే ఉంచేసాను అనమాట. తర్వాత మా పిల్లలు అయితే తిన్నారు. ఇక వీడియో తీయడానికి తినేసినారు మొత్తము. దెన్ నెక్స్ట్ అట్లానే సాయంత్రము మార్నింగ్ దోశ చేసిన పిండి ఉంటే అవి పునుగులు కూడా చేసిన అనమాట. ఎట్లాగా ఆయిల్ డీప్ ఫ్రై చేసిన కాబట్టి ఆ పునుగులు చేసేసిన అనమాట. మార్నింగ్ దోశ ఉండే ఇప్పుడు పునుగులు కూడా తినేసారు. ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.